సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన పోషకాహారంతో పాటు పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడంతో పాటు పాటించవలసిన నియమ నిబంధనలు ఉన్నాయి. అవేంటంటే ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఏమి తింటున్నామనే దానిపైనే దృష్టి నిలపాలి. టీవీ, మొబైల్ చూస్తూ తినకూడదు. ప్రశాంతంగా కూర్చుని నిదానంగా తినాలి. చెంచాతో కాకుండా చేత్తో తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమై తక్షణమే శక్తి లభిస్తుంది. ఉదయం అల్పాహారాన్ని మానకూడదు. తరచూ మంచినీటిని తాగుతూ ఉండాలి. రాత్రి భోజనాన్ని త్వరగా ముగించాలి. రోజు బాదం, వాల్నట్స్, జీడిపప్పు, గుమ్మడి గింజలు, వేరుశనగ గుండ్లు, ఖర్జూరం, నువ్వులు లాంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. కాలానుగుణంగా లభించే కాయగూరలు, ఆకుకూరలు, తాజా పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. రాగులు, జొన్నలు, కొర్రలు లాంటి చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీర బరువు అదుపులో ఉంటుంది. పాలు, పెరుగు, నెయ్యి, పన్నీర్లను తరచూ తీసుకుంటూ ఉంటే ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. జీవక్రియలు సజావుగా జరుగుతాయి. రోజు విధిగా వ్యాయామం చేయాలి. ఉదయాన్నే చిన్న చిన్న వర్కౌట్స్, సాయంత్రం వాకింగ్ అలవాటు చేసుకోవాలి. యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. సమయానుసారం పడుకోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడంతో పాటు పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.